ఇరాన్తో 2 వారాల సీజ్ఫైర్ విషయంలో ట్రంప్ ప్రభుత్వానికి నెతన్యాహు బిగ్ షాక్ ఇవ్వబోతున్నారా? లెబనాన్పై దాడుల ద్వారా కథ మొదటికొచ్చేలా చేయబోతున్నారా? ఇజ్రాయెల్ పీఎం యాక్షన్ చూస్తే అవుననే అనిపిస్తోంది. ట్రంప్ సీజ్ఫైర్ నిర్ణయాన్ని స్వాగతించిన నెతన్యాహు ఈ ఒప్పందంలో లెబనాన్ను మినహాయిస్తున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు. ప్రకటనే కాదు, లెబనాన్పై భీకర దాడులు సైతం కంటిన్యూ చేస్తున్నారు. ఈ పరిణామాలే పశ్చిమాసియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎందుకంటే సీజ్ఫైర్కు అంగీకరించడానికి ఇరాన్ పెట్టిన కండిషన్లో లెబనాన్పై దాడులు ఆపేయాలనేది కూడా ఉంది. దీంతో ఇజ్రాయెల్ దూకుడు ఎటు దారి తీస్తుందో అన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఇంతకు సీజ్ఫైర్ డీల్లో లెబనాన్ను మినహాయిస్తున్నట్లు నెతన్యాహు ఎందుకు ప్రకటించారు? ఈ పరిణామాలు పశ్చిమాసియాను మళ్లీ యుద్ధ సంక్షోభంలోకి నెట్టేయబోతున్నాయా? వాషిట్ 2 వారాల సీజ్ఫైర్ను నెతన్యాహు రిస్క్లో పెట్టారా? లెబనాన్ను మినహాయిస్తున్నట్టు ఎందుకు ప్రకటించారు? లెబనాన్పై భీకర దాడులు మళ్లీ యుద్ధానికి దారితీస్తాయా? ట్రంప్ సీజ్ఫైర్ ప్రకటన చేసిన 4 గంటల తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం చేసిన వరుస ట్వీట్లే ఇవి. ఇరాన్తో 2 వారాల పాటు కాల్పుల విరమణకు ట్రంప్ అంగీకరించిన వేళ ఈ ఒప్పందంలో ఇజ్రాయెల్ కూడా భాగమేనని వైట్ హౌస్ అధికారి ఒకరు వెల్లడించాడు. ఇరాన్తో అమెరికా చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్ కూడా దాడుల్ని నిలిపేసేందుకు ఓకే చెప్పిందని సదరు వైట్ హౌస్ అధికారి తెలిపాడు. ఇజ్రాయెల్ ప్రభుత్వ మీడియా సంస్థ ఖాన్ కూడా ఈ విషయం ప్రసారం చేసింది. అయితే అదే సమయంలో కాల్పులను నిలిపేయాలని సైన్యానికి ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదని పలు నివేదికలు వెల్లడించాయి. అది మాత్రమే కాదు, కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత కూడా ఇజ్రాయెల్ యుఏఈపై ఇరాన్ దాడులు చేసింది. ఈ 2 దేశాలపైకి బ్యాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఆ మిస్సైళ్లను ఆయా దేశాలు సమర్థంగా అడ్డుకున్నాయి. దీంతో సీజ్ఫైర్లో ఇజ్రాయెల్ భాగమా కాదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలకు బలం చేకూరుస్తూనే నెతన్యాహు ఈ సంచలన ట్వీట్ చేశారు. ట్రంప్ తీసుకున్న సీజ్ఫైర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే లెబనాన్ను మినహాయిస్తున్నట్లు ప్రకటించి బాంబు పేల్చారు. ట్రంప్ 2 వారాల సీజ్ఫైర్ ప్రకటనకు మద్దతునిస్తూనే ఈ ఒప్పందంలో లెబనాన్ మినహాయిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని పేర్కొన్నారు. ఇరాన్ తక్షణమే హార్ముజ్ జలసంధిని తెరుస్తుందని, దీనిలో భాగంగా ఇరాన్పై 2 వారాల పాటు దాడులు చేయబోమని, ఈ అంశంలో ట్రంప్ నిర్ణయానికి మద్దతునిస్తున్నామని నెతన్యాహు తెలిపారు. భవిష్యత్తులో ఇరాన్ అణ్వాయుధాన్ని కానీ అణుక్షేపణిని కానీ కలిగి ఉండడాన్ని వ్యతిరేకిస్తామని, ఈ అంశంలో అమెరికా నిర్ణయానికి మద్దతు ఇస్తామని అన్నారు. గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్ సమస్య కావద్దన్నారు. తమ లక్ష్యాలను అందుకునేందుకు కలిసి పనిచేయనున్నట్లు అమెరికా తమకు చెప్పినట్లు నెతన్యాహు తెలిపారు. కానీ పాకిస్తాన్ ప్రధాని మాత్రం లెబనాన్కు కూడా కాల్పుల విరమణ వర్తిస్తుందన్నాడు. వాస్తవానికి ఇరాన్ డిమాండ్ కూడా ఇదే. ఇరాన్ ప్రతిపాదించిన 10 షరతుల్లో ప్రాంతీయ శాంతి అంటే లెబనాన్, యెమెన్లలో కూడా దాడులు ఆగాలి అనేది ఒక ముఖ్యమైన పాయింట్. కానీ ఇజ్రాయెల్ మాత్రం హెజ్బొల్లాను పూర్తిగా తుడిచిపెట్టే వరకు లెబనాన్లో మా ఆపరేషన్ ఆగదు అని భీష్మించుకుని కూర్చుంది. మరోవైపు ట్రంప్ సీజ్ఫైర్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ వైమానిక దళం దక్షిణ లెబనాన్లోని టైర్ నగరంతో పాటు బీరిట్ శివారు ప్రాంతాలపై దాడులు నిర్వహించింది. దక్షిణ లెబనాన్లోని పలు గ్రామాల ప్రజలు తక్షణమే ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవలసిందిగా ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. దీనిని బట్టి క్షేత్రస్థాయిలో దాడులు ఆగలేదని స్పష్టమైపోతోంది. అయితే ఇరాన్ మాటకు గౌరవమిస్తూ హెజ్బుల్లా ఇజ్రాయెల్పై దాడుల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుండటంతో ఈ కాల్పుల విరమణ ఎంతవరకు నిలుస్తుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. కానీ లెబనాన్ విషయంలో నెతన్యాహు ఎందుకు పట్టుదలగా ఉన్నారు? ఎందుకంటే నెతన్యాహు ప్రధాన లక్ష్యం ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దులో ఒక బఫర్ జోన్ ఏర్పాటు చేయడం. హెజ్బొల్లా క్షిపణులు, డ్రోన్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి రాకుండా ఉండాలంటే దక్షిణ లెబనాన్లోని సరిహద్దు గ్రామాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవాలని, కుదరని పక్షంలో అక్కడ హెజ్బొల్లా ఉనికి లేకుండా చేయాలని ఆయన భావిస్తున్నాడు. అందుకే లిటానీ నది వరకు ఉన్న ప్రాంతాన్ని ఖాళీ చేయించాలని పట్టుబడుతున్నారు. 2024 నవంబర్లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాలను హెజ్బొల్లా ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఆ సమయంలో హెజ్బొల్లా తన ఆయుధ సంపత్తిని తిరిగి పెంచుకుందని నెతన్యాహు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు దొరికిన ఈ అవకాశాన్ని జారవిడుచుకోకుండా ఆ సంస్థ సైనిక శక్తిని పూర్తిగా నాశనం చేసే వరకు యుద్ధం ఆపకూడదని నెతన్యాహు నిర్ణయించుకున్నారు. అదొక్కటే కాదు, నెతన్యాహుపై దేశీయంగా తీవ్ర ఒత్తిడి ఉంది. యుద్ధం ఆపేస్తే తన ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. నెతన్యాహు కేబినెట్లోని మితవాద మంత్రులు హెజ్బొల్లాపై విజయం సాధించే వరకు యుద్ధం ఆపొద్దని పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో అమెరికా ఇరాన్ ఒప్పందంపై నెతన్యాహు అసంతృప్తితో ఉన్నారు. ట్రంప్ ఇరాన్ మధ్య జరిగిన 10 అంశాల శాంతి ఒప్పందం ఇజ్రాయెల్ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని నెతన్యాహు భావిస్తున్నారు. ముఖ్యంగా హార్ముజ్ పై ఇరాన్ నియంత్రణను, ఆంక్షల ఎత్తివేతను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఆ ఒప్పందం లెబనాన్కు వర్తించదని చెప్పడం ద్వారా తన స్వయం ప్రతిపత్తిని చాటుకుంటున్నారు.
సింపుల్ గా చెప్పాలంటే హెజ్బుల్లాపై యుద్ధం కొనసాగించడం ఇజ్రాయెల్ ప్రధానికి జీవన్మరణ పోరాటం. హెజ్బుల్లాను బలహీనపరచడం ద్వారా ఇటు దేశంలో తన పట్టు నిలుపుకోవాలని, అటు ఇరాన్ ప్రభావాన్ని తగ్గించాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. అందుకే ట్రంప్ ఒత్తిడిని కూడా పక్కన పెట్టేసి లెబనాన్పై దాడులు కొనసాగిస్తున్నారు. కానీ నెతన్యాహు దూకుడు సీజ్ ఫైర్ కు ఆటంకం కలిగించే ఛాన్స్ ఉంది. ఇరాన్ దీన్ని ఒప్పంద ఉల్లంఘనగా పరిగణించి మళ్లీ హార్ముజ్ను మూసేసే అవకాశం ఉంది. పైగా తన మిత్రపక్షమైన హెజ్బుల్లాను ఇజ్రాయెల్ నాశనం చేస్తుంటే ఇరాన్ చూస్తూ ఊరుకోదు. ఇది మళ్లీ పరోక్ష యుద్ధం నుండి ప్రత్యక్ష యుద్ధం వైపు దారితీస్తుంది. నెతన్యాహు చర్యలతో సీజ్ ఫైర్ బ్రేక్ అయితే అది అమెరికా ఇజ్రాయెల్ సంబంధాలపైన ప్రభావాన్ని చూపుతుంది. సింపుల్ గా చెప్పాలంటే నెతన్యాహు లెబనాన్పై చేస్తున్న దాడులు ఒక లైవ్ బాంబు లాంటివి. ఈ బాంబు ఎప్పుడు పేలినా ట్రంప్ నిర్మించిన ఈ తాత్కాలిక శాంతి భవనం సెకన్లలో కూలిపోతుంది. యుద్ధం మళ్లీ మొదటికి రావడమే కాకుండా ఇంకా భీకరంగా మారే ప్రమాదం ఉంది.